రోజు రోజుకు సాప కింద నీరు లెక్క దడిపేసుకుంటా యూత్ పోరగాలను మత్తుకు బానిసలను చేస్తున్న డ్రగ్స్ మహమ్మారి మీద యుద్ధమే ప్రకటించారు కదా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న. వయసు పోరగాల బతుకులను ఆగం చేస్తున్న డ్రగ్స్ గురించి అందరికీ అవగాహన కల్పిస్తేందుకు సినిమా హీరోలను, లీడర్లను, సెలబ్రిటీలను, పోలీస్ అధికారులను అందరినీ ఒక్కతానే చేర్చి కొంతమంది బడి పిల్లలతోని శిల్పకళా వేదికల ప్రోగ్రాం పెట్టించిర్రు. ఇక హీరోలు విజయ్ దేవరకొండ, రామ్ చరణ్లతో కలిసి వచ్చిండు సీఎం రేవంత్ సార్ కూడా. మొదలు యాంటీ డ్రగ్స్ డిపార్ట్మెంట్ అధికారులు మాట్లాడిర్రు. ఇక వెనుక విజయ్ దేవరకొండకి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. ఆ ఫస్ట్ స్టెప్పే కట్ ఆఫ్ చేసేయండి. హై కావాలంటే గో వర్కౌట్ సాలిడ్లీ. తర్వాత రామ్ చరణ్ మాట్లాడిండు. రేపు పొద్దున మా పిల్లలు బయటికి పంపించాలంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది. ఇక సీఎం రేవంత్ సార్ మాట్లాడుకుంటా, ఈ గద్ద మీరెక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. ఇక అటు ఏపీ సీఎం చంద్రబాబు సార్ కూడా గట్టిగానే అరుచుకుంటు డ్రగ్స్ మీద. గంజాయి డ్రగ్స్ దందా చేసినా, వాడినా, ఎవరన్నా దందాలకు సపోర్ట్ ఇచ్చినా ఉక్కు పాదంతో తొక్కుతా అన్నట్టు మాట్లాడిండు. ఇలాంటి వ్యక్తులపైన డేగ కన్నేశాం, మూడో కన్ను చూస్తానే ఉంటుంది.